ఆలోచనలు రానప్పుడు మనలో ఏం జరుగుతుందో దాన్ని గమనిద్దాం. ఎందుకంటే మనకు శక్తివంతమైనది మన శ్వాసనే. మనం ఉన్నన్ని రోజులు మన ఇంట వచ్చేది మన శ్వాస. దాన్ని గమనిస్తూ కూర్చుందాం. ఎన్ని ఆలోచనలు వచ్చినా ఎప్పటికప్పుడు కట్ చేస్తూ మళ్ళీ మళ్ళీ శ్వాస మీదనే ధ్యాస పెట్టాలి. గత జన్మ కర్మ చేసింటాం కాబట్టి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి. దాన్ని కట్ చేసుకుంటూ మనం అన్నం ఎట్లా తింటామో కడుపు నిండడానికి అట్లా తీసుకుంటుంటే అన్ని ఆలోచనలు పోయి మనలో బ్లాక్స్ ఏ జబ్బునో వెళ్ళిపోతుంది. విశ్వశక్తి ఫ్లో అవుతూ ఉంటుంది. దాన్ని గమనిస్తూ కూర్చుందాం. మన ఇంట వచ్చేది మన శ్వాస, మన నీడ. ఒక్క పైసా ఖర్చు లేదు చూడు. కళ్ళు మూస్తే ధ్యానం, నోరు మూస్తే మౌనం. నోటిలోని మౌనం మనసులోని శూన్యం. దాని పేరే ధ్యానం. మనం ఎంత మౌనంగా ఉంటే అన్ని లాభాలు చూడండి. మౌనమే లేకుంటే 1,500,000 నష్టాలు. శ్వాస మీద ధ్యాస. మనకి కట్ చేసి